హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. చాలా మొండిది, పంతం ఎక్కువ, అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేది కాదు. షీజ్ అ టామ్ బాయ్. తను కూడా గ్రాడ్యుయేట్. ముగ్గురు ఉద్యోగాల కోసం తిరిగేవాళ్ళం. తిండి లేక మేము ఇబ్బందులు పడుతుంటే లంచం అడిగేవాళ్ళం. వీళ్ళందరినీ చూస్తుంటే కడుపు రగిలిపోయేది. సిస్టమ్ మీద అసహ్యం కలిగింది. వీటికి తోడు ఒకరోజు సాషాకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నారు. చేతిలో డబ్బు లేదు. ఆ అమ్మాయిని ఎలాగైనా బతికించుకోవాలని జీవితంలో మొట్టమొదటిసారిగా దొంగతనం చేశాను. అక్కడి నుంచి మా లైఫ్ స్టైల్ మారిపోయింది. మా కష్టాలు తీరిపోయాయి. దేశంలో ఇంతమంది ఇల్లీగల్గా సంపాదిస్తున్నారు, ఇన్ని స్కాములు జరుగుతున్నాయి. మేము ఆ దోవలో వెళ్తే తప్పులేదనిపించింది. అప్పటి నుంచి దొంగలుగా మారిపోయాం. డోంట్ మూవ్. ఎవరైనా అరిచినా ఏడ్చినా కదిలినా కాల్ ద మేనేజర్. బ్యాంక్ లో క్యాష్ ఎంత ఉంది? టెల్ మీ మ్యాన్. Yes sir. Come on, load it in. Load it in. You have 3 minutes. Make it fast. Hey, ఏం పేరు నీది? విజయలక్ష్మి. ఏంటి పోలీసులు ఫోన్ చేస్తున్నావా? చెప్పు, వాళ్ళు వస్తే నీ పుచ్చి పేలిపోద్దని చెప్పు. హలో, మీరు ఇక్కడికి వస్తే నా పుచ్చి పేలిపోద్ది. వెరీ గుడ్. 2 minutes. ఇంకెవరన్నా హీరో అవుదాన్ని ట్రై చేస్తున్నారా? ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి అమ్మాయి సైట్ వేస్తున్నావా? ముద్దు పెట్టుకోవాలనుందా? ముద్దు పెట్టుకోవాలనుందా? ఇంతకన్నా మంచి టైం దొరకదు. పెట్టే. ఆల్ రైట్. ఇష్టం ఉంటే ఓకే, ఇష్టం లేకపోతే లాక్ కొట్టు. Thanks everybody. Now you can call the police, talk to the press, anything you want. Have a nice day. 60, 70, 80, 3, 4, 5. Sasha, ఈ bunch 30 plus 30 is equal to 60. Now you count to check it, okay? మీ ఇద్దరిని ఇందాక నుంచి చూస్తున్నాను. కష్టపడినాడు కూడా ఇలా లెక్క పెట్టాడు. కష్టపడకపోతే ఊరికే వచ్చాయా? అరే 10వ తారీఖున ఇస్తానమ్మా, కాస్త వెయిట్ చేయంటే ఎంత గొడవ చేసేది ఇంటి ఓనర్. నాకైతే మన మెస్ ఓనర్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ డబ్బంతా చూపించాలనుంది. చస్తాడెదవా. ఉద్యోగాలు ఇవ్వండిరా, కష్టపడి పనిచేస్తామంటే వింటేగా. ఇలాగే 100 బ్యాంకులు కొట్టేసి రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను. సాషా, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు సాషా. హ్యాపీ బర్త్డే టు యు. Come. Many happy returns of the day. Thank you. I love you. Happy birthday, Sasha. Naughty. Hey, Abba. Hey, Sasha, come on. ఈ బర్త్డే చాలా హ్యాపీగా ఉందిరా. దొరకలేదు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. దొరికింటే జైల్లో ఉండేవాళ్ళం. లేడీస్ సెల్లో నువ్వు, పక్క సెల్లో మేము. లేదురా, జైల్లోనైనా నేను నీతోనే ఉంటాను. అలా ఒప్పుకోరమ్మా. ఎందుకు ఒప్పుకోర్రా బేబీ? నేను నీతోనే ఉంటానురా, నన్ను విడిచి వెళ్ళకురా. వింటున్నావా?
నీకేమన్నా మెంట్లా? క్యా కరే దర్ బేబీ? లాకర్ ఓపెన్ చేయడం ప్రాక్టీస్ చేస్తున్నావా? చంపేసుకునేవాడిని తెలుసా? చంపేసుకోరా, ఈ ప్రాపర్టీ నీదే. దగ్గరికి రా. ఏంటి? నేనంటే నీకిష్టమా కాదా? చాలా. మరి నాకు? అది నీకే తెలియాలి. చూడు, నా కళ్ళలోకి చూడు. ఇష్టం దాటి ఏదో ఉంది, కనిపిస్తుందా? చూడు, కనిపించిందా? మరీ ఇష్టం ఎక్కువైనట్టుందే. ఐ లవ్ యూ చెప్పాలనిపించట్లేదా? యు ఆర్ మై ఫ్రెండ్ సాషా. సే యు ఆర్ మై గర్ల్. ఎస్, బట్ ఐ డోంట్ థింక్ ఆఫ్ యూ లైక్ దాట్. నచ్చలేదా నేను? నచ్చావు, బట్ ఏ ఏ టాపిక్ వదిలేరా, వేరే మాట్లాడుకుందాం. హౌ కెన్ ఐ లీవ్? ఓకే, ఇప్పుడు వదిలేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. టైం అయింది, అన్న వెయిట్ చేస్తూ ఉంటాడు. అఖిల్, గివ్ మీ అ హగ్. ఏ పిచ్చేనా పట్టిందా? వెళ్ళు. Got you. హే సాషా, what are you doing? Give me the remote. ఎందుకు ఆపావు నన్ను? Because I want a hug. ఇప్పుడా? Yes, hug me right now. నిజంగా నీకు మెంట్లే? ఇక్కడ Yeah. ఇప్పుడు కుదరదు. మరి ఇందాక అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? సాషా, we have a job to do. Come on, man. ఇవ్వకపోతే గాల్లోనే ఉంటాం. Hug me. Come on. అబ్బా, ఓకే రా. కర్మ. That's my baby. అఖిల్, నేను చెప్పేది నిజమే. ఏది నిజం? ఐ లవ్ యూ. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు మాత్రం నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. అఖిల్, ప్లీజ్. నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను. సే yes or no. ఎస్. బుద్ధుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఐ లవ్ యూ. మనలాంటి యథవల్ని బుద్ధుడు పట్టించుకోడు.
రెడీ. 1 crore cash. ఓకేనా? 1.5 crore. ఏ సోను, 2 కోట్లు. 2 crore టూ మచ్. వేరే పార్టీ రెడీగా ఉంది బే. ఏంటి ఫోన్ చేయి. I gotta be true, cause I'm a rap star. I drive a nice car, I wear designer clothes, I rock mad shows. This is how it goes, I guess it's all gold. సో సారీ I'll clean. ఏంటో ఇది ఏం చేస్తున్నా? Nothing happened man, just coke పడింది అంతే. You don't worry, don't worry. I'll clean for you. అరే nothing happened man, just coke పడింది అంతే. Relax. Why are you shouting? I'll clean for you. హలో, నీ గర్ల్ ఫ్రెండ్ ని కలవాలని వచ్చాను, కాకపోతే పద పోలీస్ స్టేషన్. ఏం బాగోలేదు. వాడెవడో తెలీదు గాని నాన్న, బండి నంబర్ రాసుకో. ఎవరా నువ్వు? నీ బావనే. నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే, అమ్మాయికి నేనే. నాకు కాదు కదా. నీకు 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 మీ అందరికి నేనే. ఆహా. నీ అబ్బా కూల్ డ్రింక్ నాకుతావరా ఇప్పుడు నాకు? ఆగు! నువ్వు వీడిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఎందుకురా కొడుతున్నావు? ఎందుకు వాడిని కొడుతున్నావు? రౌడీదమ్మా? డిపార్ట్మెంటా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడు నా గర్ల్ ఫ్రెండ్ నడిపించాడు. అందుకని కొట్టేస్తావా? వాడిని కాదు, ఇప్పుడు వీడిని కొట్టాలనుందే. ఏయ్! ఎంతమందిని కొడుతావా? హీరోవా? ఏయ్! మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా? ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా? రే ఎట్రా, ఏం చేసావు? ఏం చేయలేదు. ఏంట్రా ఇది? ఇవేలాంటి రాక్షసుడియా? నువ్వేంటి? కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా. కొండ్రా అన్నయ్య గారు బాగున్నారా? ఫస్ట్ క్లాస్ గా ఉన్నానమ్మా. చెప్పండి. శ్రావణ మాసం వచ్చింది కదా, దీన్ని బట్టి నీకు ఏమర్థమైందో చెప్పు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరప్పో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అవును. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంతో చెప్పండి. అబ్బాబే చిచి పైసా కట్నం అక్కర్లేదమ్మా. మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు పెడితే చాలు. దగ్గరలో నిశ్చితార్థానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయి చెప్పండి. 18వ తారీఖు ఉదయం 9:20 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేనిస్తాను తాంబూలం. ఓకేనా? అమ్మా చెప్పండి అన్నయ్య. నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు 2 ఉన్నారు. బతికి చెడ్డ ఈ అన్నయ్యని ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశారు. నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అన్నయ్య, వాళ్ళిద్దరూ బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను. ఉంటానమ్మా. సరే. చెప్పండి. మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఎప్పుడు? 18వ తారీఖు. ఓ, కుర్రాడేం చేస్తున్నాడు? అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు. పెద్ద షెడ్డు, 100 మంది వర్కర్లు పనిచేస్తారు. గుడ్.
నేను తప్పకుండా వస్తాను. రావటం కాదు బాబు, నువ్వే నా కొడుకువి, దగ్గరుండి పెళ్లి జరిపించాలి. సిరి నా చెల్లి, మీరేం వరి కాకండి. నువ్వు ఉండగా నాకేంటయ్యా. ఉంటాను బాబు. ఆ, చిల్లర లేదండి. నా చుట్టూ ఇంతమంది మంచోళ్ళు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా, నువ్వే ఉంచుకో. సార్ రేయ్, కార్ రెడీ చేసి పెట్టండి, ఓనర్ వస్తున్నాడు. ఇదిగోరా నాన్న జీతం. వద్దు సార్, నాకు కావాల్సినప్పుడు అడిగి తీసుకుంటాను. మీకు ఇబ్బందిగా ఉందిగా. నాకు తెలుసురా, నేను అప్పులు పాలైపోయానని. ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు. కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకిట్టు పెట్టైనా మీ జీతాలు మీకు ఇస్తాను. మీ కష్టం నాకు వద్దురా, మీరు బాగుండాలి. ఉంచు. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఇలాగే ఏడ్చాను. ఈ రోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు, తల్లి తండ్రి అన్నీ నేనే. నాకు ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా? ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిరి? అన్నయ్య వాళ్ళ ఇంట్లో. ఏ అన్నయ్య? తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే. అక్కడే ఉంటున్నాను. ఆర్టిస్ట్ని చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంకల్లా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చంపేసి రైట్ సైడ్ ఎవరినో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్, తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు, నన్ను చూడు. కాన్సంట్రేట్. చూస్తున్నా చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు, వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు, కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్, యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. I can. అయితే గీ. Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేస్తానా? చెప్పు. అంటే సార్, మీరు నా ఎదురుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ
నా ముఖం చూడు బాగాకి అన్నారు కదా సార్, అందుకే ఆ టెన్షన్లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు, మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలు